ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలోని ఉన్నత పాఠశాలలో పని గంటలు పెరగనున్నాయి. దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ విద్యాశాఖ రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల పని గంటల్లో మార్పులు చేస్తూ ఒక కొత్త టైం టేబుల్ కూడా సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లాలో ఇది ఇప్పటికే ప్రారంభం కాగా మిగతా పాఠశాలల్లో త్వరలోనే అమలు చేయనున్నారు. అయితే ఎందుకు ఈ మార్పు? దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నాయో ఒకసారి చూద్దాం. స్కూల్స్లో వర్కింగ్ అవర్స్ పెంపు నిర్ణయం ముందుగా నెల్లూరులో నవంబర్ 20 నుంచే కొనసాగుతోంది. మరి కొన్ని జిల్లాల్లో నవంబర్ 25 నుంచి మండలానికి ఒక స్కూల్ చొప్పున పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ టైం టేబుల్ ను అమలు చేయనున్నారు. అయితే స్కూళ్లలో పని గంటలు పెంచడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు 1 గంట పెంచనుంది. అంటే సాయంత్రం 5 గంటల వరకు ఈ పాఠశాలలో నడుస్తాయన్నమాట. నవంబర్ 25 నుంచి 30 వరకు కొత్త టైం టేబుల్ను అమలు చేసి దానిపై ఫీడ్బ్యాక్ను నివేదిక రూపంలో అందించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. కొత్త టైం టేబుల్ అమల్లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ 5 నిమిషాలు పెంచి మధ్యాహ్న భోజన విరామ సమయాన్ని కూడా 15 నిమిషాలు పెంచుతూ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. 45 నిమిషాలున్న ఉదయం మొదటి పీరియడ్ మాత్రం 50 నిమిషాలు చేయాలని నిర్ణయించారు. ఉన్నత పాఠశాలల్లో 7 పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాలు చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉన్నత పాఠశాలల పని గంటల మార్పు ఎందుకని అడిగినప్పుడు విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తిరుపతి జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ కేవీఎన్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూస్తూ సమయం గడుపుతున్నారని, అలాంటి వాటిని తగ్గించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సాయంత్రం 5 గంటల వరకు స్కూల్లో ఉంచడమే మంచిదని అనుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆ గంట సేపు స్కూల్లో ఉంటే 4 అక్షరాలు నేర్చుకుంటారు. ఇంటికి వచ్చి ఏం చేస్తారు? చేసేది ఏమీ ఉండదు. వీధుల్లో తిరుగుతారు, లేదంటే సెల్ ఫోన్లు చూస్తూ ఇంకా చెడిపోతారు. అందుకే 1 గంట సేపు పాఠశాలలో ఉంచడం ఎంతో మంచిది. మాకు ఎలాంటి సమస్య ఉండదు. అరగంటలో ఇంటికి వచ్చేస్తారని అన్నారు. విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో మాత్రం కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. కొంతమంది టీచర్లు దీన్ని పూర్తిగా విభేదిస్తున్నారు. అయితే పిల్లలు సెల్ ఫోన్లు వంటి వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ఈ విధానం అవసరమనే వాదన కూడా ఉంది. మరి చూద్దాం ఈ విధానం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో. సో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారో కామెంట్ చేయండి.